ఇది మాలోతు నరసింహ గారు పిల్లల కోసం రాసిన కథ. నేటి ఒక రైతు కథ. మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం. ఈ నేలపై పుట్టిన ప్రతి మనిషి వ్యవసాయానికి ఏదో ఒక రూపంలో సంబంధించిన వాడే. ఇప్పుడు నేను చెప్పబోయే కథ ఒక సాధారణ రైతు గారిపై ఆధారపడి ఉంది. ఆయన పేరు రామయ్య. ఆయన చిన్న పల్లెటూరులో నివసించే ఒక కష్టపడే రైతు. రామయ్య చిన్నతనం నుంచే పొలాల్లో పని చేసేవాడు. తండ్రి చెప్పినట్టు నేలంటే ప్రేమ, చెమట అంటే పంట అని ఆయన గుండెల్లో నాటుకుపోయింది. ఆయన దగ్గర పెద్దగా భూమి లేదు, 2 ఎకరాలు మాత్రమే. అయినా కూడా ఆయన ఆ భూమిని తన జీవితంగా భావించాడు. ప్రతి ఉదయం సూర్యుడు ఉదయించేలోపే రామయ్య లేస్తాడు. ఆవులకు మేత వేస్తాడు, నీళ్లు పోస్తాడు. ఆ తర్వాత పొలానికి వెళ్తాడు. వేసవిలో ఎండ ఎంతగా మండినా, వానాకాలంలో మట్టి బురదగా మారినా ఆయన పని ఆగదు. ఆయన చెమటతో నేల తడుస్తుంది. ఆ చెమటతోనే పంట మొలుస్తుంది. ఒకసారి భీకరమైన వర్షాలు వచ్చాయి. వానల వలన ఆయన పంట మొత్తం నాశనం అయింది. ఆ సాయంత్రం రామయ్య కళ్లలో కన్నీళ్లు తడిశాయి. ఇంత కష్టం చేశాను, కాని దేవుడికి ఇది నచ్చలేదేమో అని అనుకున్నాడు. కాని రెండో రోజే మళ్లీ ధైర్యం తెచ్చుకున్నాడు. పంట పోయింది, కాని నా ధైర్యం పోయిందా అని తన మనసులో తాను అన్నాడు. మళ్లీ విత్తనాలు తెచ్చి పొలంలో విత్తాడు. ఈసారి వానలు సకాలంలో పడ్డాయి. పంట బాగా పండింది. ఆయన పొలమంతా పచ్చగా మెరిసింది. పంట కోత రోజు ఆయన ముఖంలో చిరునవ్వు కనిపించింది. ఆ పంటను అమ్మి కొంత డబ్బుతో ఇంటికి కొత్త పైకప్పు వేయించాడు. మిగతా డబ్బును పొలానికి నీటి మోటార్ కోసం పెట్టాడు. రామయ్యకి డబ్బు కంటే గౌరవం ముఖ్యం. గ్రామంలో ఎవరైనా ఇబ్బందిపడితే ముందుగా సహాయం చేసేవాడు. చిన్న రైతులు విత్తనాలు దొరక్క ఇబ్బంది పడితే ఆయన వాటిని పంచేవాడు. అందుకే గ్రామంలో అందరూ ఆయనను గౌరవంతో రామయ్య అన్న అని పిలిచేవారు. కాలం మారింది, యంత్రాలు వచ్చాయి, కొత్త పద్ధతులు వచ్చాయి. కాని రామయ్య మాత్రం తన భూమిపైనే విశ్వాసం ఉంచాడు. ఆయన ఎప్పుడూ చెప్పేవాడు, ఈ నేల మన తల్లిలా ఉంటుంది. మనం ప్రేమతో పని చేస్తే అది మనకు అన్నం ఇస్తుంది. అలా తన జీవితాంతం రైతుగా గర్వంగా జీవించాడు రామయ్య. ఆయన కథ మనకు చెబుతుంది, కష్టం ఎప్పుడూ వృధా కాదని, నేలంటే మనసు పెట్టి పని చేస్తే జీవితం సఫలం అవుతుందని. సారాంశం: రామయ్య లాంటి రైతులు మన దేశానికి వెన్నెముక. వారు లేకుండా మనం అన్నం తినలేము. కాబట్టి రైతును గౌరవించడం, ఆయన కష్టాన్ని గుర్తించడం మన ప్రతి ఒక్కరి బాధ్యత.